హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. గత 3 నెలలుగా అయితే వీడియో చేయలేదండి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. ఫస్ట్ వీడియో అమ్మ నాన్నతో చేద్దామని, నా ప్రయాణం కూడా అమ్మ నాన్నతో మొదలు పెడదాం అనుకున్నానండి ఈ వీడియోలో. ఎందుకంటే నా జీవితంలో చాలా అప్ అండ్ డౌన్లు అయితే జరిగినాయండి. ఒక చదువుకున్న వ్యక్తిగా నిరుద్యోగిగానే మిగిలిపోయాను. ఎడ్యుకేషన్లో పాస్ అయినప్పటికీ జీవితంలో అయితే ఫెయిల్ అయిపోయానండి కంప్లీట్గా. నేను చేసే వ్యాపారమైనా, నేను చేసే పనులైనా, ఇవన్నిటిలో కూడా కొంతవరకు అన్నిటిలో కూడా ఒక మనిషి కరెక్ట్ విధానంలో వెళ్ళకపోతే, చదువుకున్న వ్యక్తి చదువుకున్న విధానంలో వెళ్ళకుండా మామూలుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎలాగుంటుంది అన్న ఉద్దేశంలో కూడా నా లైఫ్ మీకు ఎగ్జాంపుల్గా అవుద్దండి. నేను ధైర్యం చేసి ఆ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మీతోటైతే పంచుకుంటానండి. ముందు వీడియోలో కూడా నా జీవితంలో ఎక్కువగా సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్ నన్ను బాగా టచ్ చేసినాయండి. కానీ ఇప్పుడు కూడా ఆధారపడలేదు, ఆధారపడకూడదని అనుకుంటున్నానండి. దేవుడు నాకు కష్టాలు ఇవ్వాలని కోరుకున్నాను, కానీ ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని కూడా ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాను. అదేవిధంగా ముందు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యం దేవుడు నాకు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒక కొత్త జీవితం కింద మొదలు పెడతానికే అమ్మా నాన్నతో చేద్దాం అనుకుంటున్నానండి. మా లైఫ్లో జరిగే ప్రతి సన్నివేశాన్ని, ముఖ్యంగా నా జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మీకు ఏది కూడా అబద్ధం లేకుండా ఉన్నట్టు చూపిస్తానండి. ఎందుకంటే నా జీవితం నాకు తెలిసినంత వరకు చదువుకున్న వాళ్ళకి, మంచి వాల్యూస్తో బతకాలనుకున్న వాళ్ళకి ఈ టైపులో వెళ్తే, నేను వెళ్ళే మార్గంలో వెళ్తే ఒక ఉద్యోగం గట్రా లేకుండా సొంతంగా బిజినెస్ అని, సొంత పనులని, తాత్కాలిక అమౌంట్ కోసం డైలీ వేజ్ అండి, డైలీ వచ్చే జీతభత్యాల కోసం చూసుకుంటే అది ఎలాగుంటుంది అన్నది కూడా నేను ఎగ్జాంపుల్గా నిలిచిపోతానండి. నాకు కొంతవరకు వీడియోలు చూస్తే నేను ఖచ్చితంగా అయితే ఫెయిల్యూర్ అయినట్టు మీరే అర్థం చేసుకుంటారు. అమ్మ అయితే వంటగదిలో ఉందండి, టీ కాస్తుంది. అమ్మను పరిచయం చేసి అదేవిధంగా మా నాన్నగారిని కూడా మీకైతే పరిచయం చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా కడవరకు చూడండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో కూడా నా జీవితంలో జరిగే నిజ విషయాలు ప్రతిదీ ఉన్నట్టయితే చూపిస్తానండి. మీరు మంచిగా కామెంట్ చేసినా, గుడ్గా కామెంట్ చేసినా నేనైతే ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే నాకులాగా అనాలోచన, తెలిసి తెలియని ఆలోచనలతోటి కూడా ఎవరో కూడా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోకూడదన్న ఉద్దేశంతో నా జీవిత ప్రయాణం మొదటి కాడి నుండి నా భార్య, నా పిల్లలు, అది నా కుటుంబంలో నేను ఎదుర్కొన్న ఫెయిల్యూర్లు కూడా మీకు ప్రతిదీ కూడా ముందు వీడియోలోనైతే ఖచ్చితంగా అయితే చెప్తానండి. ఇప్పుడైతే అమ్మనైతే మీకు పరిచయం చేస్తాను, అదేవిధంగా నాన్నగారిని కూడా పరిచయం చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి. అమ్మ వంటగదిలో ఉందండి. అమ్మా, ఇగో మైక్ ఎట్టుకో, పక్కన ఈ రోజు నుండి నువ్వు, నేను, నాన్న కలిపి వీడియో చేద్దాం. అమ్మ ఫ్రెండ్స్, అమ్మ పేరు వచ్చేసి అయితే కుమారి, నా పేరు వచ్చేసి అయితే రమణ, వెంకటరమణ. మామూలుగా ఇంటికాడ పిలిచే పేరు అయితే నాని అండి. అమ్మ పేరు వచ్చైతే కుమారి. ఈ రోజు నుండి నాతోటి నీతోటి కొత్తగా వీడియోలు చేద్దామని. చేసుకో బావా, చేద్దాం బావా. హాయ్ చెప్పు అందరికీ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, అందరూ బాగున్నారండి? మేము కూడా బాగున్నాం. అదే విధంగా చెల్లి చూపించాం కదండి, తర్వాత నా భార్య, నా పిల్లలు. అదే విధంగా ప్రతి వీడియో కూడా అమ్మ, నాన్న, నేను ఖచ్చితంగా అయితే ఉంటామండి. ప్రతి వీడియోలో నా ఫ్యామిలీకి సంబంధించిన వరకు. ఇప్పుడు నా మీద అమ్మ అభిప్రాయం చెప్పుద్ది. అమ్మ, నేను నా గురించి కొంచెం చెప్పు. అంటే బోడు కష్టాలు పడుతున్నా బాబు. మా గురించి అయితే, మీ నాన్నగారి గురించి అయినా, నా గురించి అయినా. నాన్నగారు బాధలు, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలా కష్టపడ్డావు. నేను ఆపరేషన్ చేసుకున్నప్పుడు నీకు ఎన్ని కష్టాలు వచ్చినట్టు కూడా తల్లిదండ్రులు నిడిచిపెట్టకుండా అంటుపట్టుకుని. అమ్మాయి ఎమోషనల్ అయిపోతుందండి. ఏదైనా హ్యాపీ మూమెంట్ కాబట్టి ఈ రోజు సండే, పక్కన ప్రేయర్ కూడా స్టార్ట్ అవుతుంది. అమ్మండి, అమ్మని పరిచయం చేసింది కదా, మీకు నాన్న కూడా పరిచయం చేస్తాను. ఏం వండుతున్నా? అన్నం వండుతుందండి. ఇంకా నాన్నగారిని కూడా పరిచయం చేస్తాను.
నానైతే లోపల ఉన్నాడండి. నానా ఎక్కడ పై చేస్తున్నావు? పనికా? నానండి పేరు వచ్చేసి అయితే ఏర్రాజు. పనికి అయితే బయలుదేరుతున్నాడండి. నువ్వు నేను అమ్మ కలిసి వీడియో చేద్దామని అనుకుంటున్నావు ఈ రోజు నుండి. నీకు ఇష్టమేనా? నీకు ఇష్టం. నానైతే సింపుల్ గా చెప్తాడండి. నాన్న బోరింగ్ పని చేసేది, నాన్న చేసే పనులు గట్రా అన్ని కూడా మీకు వీడియో రూపంలో అయితే పెడతాను. నా గురించి నీ అభిప్రాయం చెప్తున్నాను సింపుల్ గా. సింపుల్ గా నాన్న బయటికి వెళ్తున్నాడా? అదేవిధంగా ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్రా నా మీద అభిప్రాయం చెప్పు, మన ఫ్యామిలీ గురించి అప్పుడు చెప్పు. కుర్రోడు వల్ల నాకైతే రిస్క్ ఏం లేదండి. కలిసిమెలిసి ఉంటాం, ఎవరి పనకాడ పోతాం, ఎవరి రూపాయలు తెచ్చుకుంటాం. నాన్న చాలా సింపుల్ గా చెప్తాడండి. ప్రతి వీడియోలో కూడా అమ్మ నాన్న నేను అమ్మ నాన్న చాలా కష్టపడతారండి. నేను నా దగ్గర నేర్చుకున్నదే. ప్రతిరోజు అయితే పనిలోకి వెళ్తాడు, అమ్మ కూడా అలాగే కష్టం చేద్దండి ప్రతిరోజు. అదేవిధంగా నేను కూడా పనికి వెళ్తాను. అదేవిధంగా నన్ను చెల్లిని కూడా బాగా చదివించారు. ప్రతి విషయం కూడా మా జీవితంలో జరిగేది అయితే మీకైతే నేనైతే ఉన్నట్టయితే చూపిస్తాను. ఈ రోజు సండే కాబట్టి ప్రేయర్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో ఖచ్చితంగా అయితే కలుద్దాము. నాన్న చేసే పని అయితే చూపిస్తానండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. బోరింగ్ పని అంటారు కదా ఫ్రెండ్స్, మామూలుగా ఈ మోటార్లు గట్రా పెడతాడు, ఆ పని చేస్తాడు నాన్న. ఎలా చేస్తాడు ఏంటన్నది కూడా నేనైతే మీకు చూపిస్తాను. అదేవిధంగా అమ్మ కూడా చేసే పనులు కూడా చూపిస్తాను. మా అమ్మ అయితే వంటలు అయితే చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మ చేసే వంటలు కూడా అన్ని కూడా చూపిస్తానండి. అమ్మ సింపుల్ గా వండేద్ది, పల్లెటూరులో ఎలా వండుతారో అలా వండేద్ది. చూస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.